చెప్పన్ భోగ్ అనగా 56 రకాల భోజన పదార్థాలు. ఇవి శ్రీ జగన్నాథ స్వామికి ప్రతిరోజు సమర్పించబడే ప్రసాదాలు. దీని వెనుక కథ. ఒకసారి శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికలతో మరియు యశోదతో కలిసి ఉన్నప్పుడు ఆయన 10 రోజుల పాటు ఏమీ తినలేదు. దానికి కారణం గోకులంలో ఒకసారి భూమిని కరువుగా చేసి ఒక పర్వత విపత్తు వచ్చింది. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వేలితో ఎత్తి వర్షం నుండి గోకులవాసులను రక్షించాడు. కృష్ణుడు సాధారణంగా 8 సార్లు రోజుకి భోజనం చేసేవాడట. ఆ వారం రోజులు తినకపోవడం వలన మొత్తం కలిపి 56 రకాలు ఒకేసారి యశోదాదేవి కృష్ణుడికి అందించిందట. అందుకే దానిని చెప్పన్ భోగ్ అని పిలుస్తారు. అప్పటి నుంచి ఇది ఒక పవిత్ర ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా పూరి జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజు సుభద్ర, బలరాముడికి అలాగే శ్రీకృష్ణుడికి ఈ 56 రకాల వంటకాలు సమర్పించబడతాయి. ఈ వంటకాలు భక్తి, స్వచ్ఛత మరియు సాంప్రదాయ విధానాలతో తయారవుతాయి. వంటకాలు మట్టి పాత్రలో తయారు చేయడం ప్రత్యేకత. ఈ ప్రసాదం మహాప్రసాదంగా భక్తులు ఎంతో భక్తితో స్వీకరిస్తారు. చెప్పన్ భోగ్లో ఉండే కొన్ని పదార్థాలు: పకోడీ, ఖీర్, పూరి, బరా, కఠా, కిచిడి, మలై, దాల్, పాయసం, సగ్గుబియ్య పాయసం, పులిహోర, అన్నం, హల్వా, లడ్డు, పెరుగన్నం, కీరా కర్రీ, పాలకూర వంటకం, మజ్జిగ పులుసు, దుంప వేపుడు, కోఫ్తా మొదలైనవి.